Hello students, how are you all? మీరంతా కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. మరి మన ఎగ్జామ్స్ ఈ కోవిడ్-19 బట్టి పోస్ట్పోన్ చేయబడ్డాయి. సుమారు 2 months మీరు ఇంట్లోనే ఉన్నారు. మన ఇంగ్లీష్ ఎగ్జామ్ నుండి ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అయినాయి. మరి ఇంగ్లీష్ మీరు ఏ విధంగా చదువుతున్నారో రోజు చూసుకుంటున్నారా? ఎగ్జామ్స్ కొరకి మీకు చదువుకోవడానికి చాలా టైం దొరికింది కదా. ఓకే, కొద్దిసేపు మనం ఇంగ్లీష్ ఎగ్జామ్లో పేపర్ 2లో క్వశ్చన్ నంబర్స్ 16, 17, 18 ఈ 3 క్వశ్చన్స్ విషయం కొద్దిసేపు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ 3 క్వశ్చన్స్ కూడా గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్. పేపర్ 2లో ఒక ప్యాసేజ్ ఇస్తాడు, చిన్న ప్యాసేజ్, 3 or 4 sentences ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో 3 sentencesని అండర్లైన్ చేస్తారు. ఆ అండర్లైన్ చేసిన సెంటెన్సెస్ 16, 17, 18 అని 3 sentences అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన సెంటెన్సెస్కి ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క క్వశ్చన్ దాని కిందే మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్యాసేజ్ మీరు చదివినట్టయితే దిస్ ఈజ్ అబౌట్ ఎ ఫ్రాగ్. ఈ ప్యాసేజ్లో మనకు 3 sentences అండర్లైన్ చేసినారు. 16th sentence ఏంటంటే, he heard the cry of the frog and immediately he went near the hole. ఈ సెంటెన్స్కి సంబంధించిన క్వశ్చన్ దాని కింద ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడంటే, రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ నో సూనర్ హ్యాడ్, నో సూనర్ హ్యాడ్ హీ. ఈ నో సూనర్ అని వచ్చినప్పుడల్లా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నో సూనర్ కాగానే హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ తర్వాత ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత దాన్ కలుపుతాం. నేను ఎట్లా రాస్తానో చూపిస్తాను. దీన్ని మనం బిగిన్ చేయవలసింది నో సూనర్ హ్యాడ్ హీ. నో సూనర్ హ్యాడ్ హీ అని ఇక్కడ సెంటెన్స్లోనికి పోతే హర్డ్ ద క్రై ఆఫ్ ద ఫ్రాగ్ అట్లాగే రాయాలి. ఇక్కడికి ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ ఓవర్. దాని తర్వాత అండ్ ఇమ్మీడియట్లీ హీ వెంట్ నియర్ ద డీప్ హోల్ అనుంది. ఆ అండ్ ఇమ్మీడియట్లీ అదంతా తీసేసి, ఎందుకు ఇది తీసేస్తామంటే ఈ సూనర్ వచ్చేసింది కాబట్టి అది తీసేస్తాం. సో నో సూనర్ హ్యాడ్ హీ హర్డ్ ద క్రై ఆఫ్ ద ఫ్రాగ్. దాని తర్వాత ఏం రావాలంటే దాన్, ఇది యాడ్ చేయాలి. దాన్ హీ వెంట్ నియర్ ద డీప్ హోల్. ఓకే, సో నో సూనర్ వచ్చినప్పుడల్లా మనం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే మధ్యలో 2 sentences మధ్యలో దాన్ ఒకటి యాడ్ అవుతుంది. అక్కడ ఇమ్మీడియట్లీ అది ఏమన్నా అన్నా కానీ అవి వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఏం యాడ్ అవుతుంది అంటే దాన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది 16th క్వశ్చన్. 16th క్వశ్చన్. 17th క్వశ్చన్ చూడండి. జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ. Begin the sentence with the frog croaked that. The frog croaked that. సెవెంటీన్త్ సెంటెన్స్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ I can't get out of this hole and I can't jump long. Croaked the frog. Croaked the frog.
అయితే ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ద ఫ్రాగ్ క్రోక్డ్ దట్. దట్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లో రాయాలి. రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఇందులో ఉండే 17th సెంటెన్స్ కదా మనం రాసేటి, కొన్ని చేంజ్ అవుతాయి. ఏమేమి చేంజ్ అవుతాయి అంటే ఐ అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి అది థర్డ్ పర్సన్కి చేంజ్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ అన్నీ థర్డ్ పర్సన్ చేంజ్ అవుతాయి. తగిన అన్నీ కూడా ప్రజెంట్ ఫామ్లో ఉంటే పాస్ట్ ఫామ్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ అంటే మనం ఏం రాయాలంటే ద ఫ్రాగ్ క్రోక్ దాట్ ఐ అనే జాగలో ఇట్ కుడ్ నాట్, ఇక్కడ కాంట్ ఉంది సో దాని పాస్ట్ ఫామ్ కుడ్ నాట్ అని రాస్తాం. కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హోల్. కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ ఇక్కడ వరకు అయింది. అండ్ మళ్ళీ ఐ వచ్చింది. ఐ వచ్చినప్పుడు మళ్ళీ ఇట్ రావు. ఇట్ కుడ్ నాట్ జంప్ లాంగ్. ఇది రిపోర్టెడ్ స్పీచ్. మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పినాను. రిపోర్టెడ్ స్పీచ్లో మనం రాసేటప్పుడు గుర్తుపెట్టుకునేది ఏంటంటే దట్ వచ్చింది అని అంటే రిపోర్టెడ్ స్పీచ్లో రాయాలి అని అర్థం. అందులో ఫస్ట్ పర్సన్ అన్నీ కూడా మనం థర్డ్ పర్సన్ చేస్తాం. ప్రజెంట్ ఫామ్లో ఉంటే చాలా మటుకు అన్నీ పాస్ట్ ఫామ్లో ఉంటాయి. కొన్ని కేసెస్లో మాత్రం ప్రజెంట్లోనే ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ రిపోర్టెడ్ స్పీచ్. దెన్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 18. రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ అని ఏమని ఇచ్చినాడంటే దిస్ ల్యాడర్ క్యాన్. ఇది 16th, ఇది 17th, 18th. ఏమని ఇచ్చినాడంటే దిస్ ల్యాడర్ క్యాన్, దీంతో బిగిన్ చేయమన్నాడు. చూడండి ఇందులో 18th సెంటెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. You can use the ladder to come out of it. ఇక్కడ స్టార్ట్ అయిందేమో యూ క్యాన్ యూజ్ అని స్టార్ట్ అయింది. కానీ మనం స్టార్ట్ చేసేది ఏంటంటే దిస్ ల్యాడర్ క్యాన్ అన్నాడు. ల్యాడర్ ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే ఇందులో ల్యాడర్ ముందు వస్తుంది. అంటే సెంటెన్స్ను మనము ప్యాసివ్ ఫామ్లో రాయాలి. ప్యాసివ్ ఫామ్లో రాసేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ సెంటెన్స్లో యూ క్యాన్ యూజ్ ద ల్యాడర్. ల్యాడర్ అనేది ఆబ్జెక్ట్. ఇది ఫస్ట్ బిగిన్ అయింది అన్నట్టు. దిస్ ల్యాడర్ క్యాన్ బీ యూజ్డ్. This ladder can be used to come out of it. ఇట్లా రాయాలి. ఈ యాక్టివ్ ప్యాసివ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము చాలా మటుకు మన స్పీచ్లో యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఏం మిస్టేక్స్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ రామా కిల్డ్ అని అంటాం. రామా కిల్డ్ గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ ఫామ్లో ఉన్నప్పుడు సెంటెన్స్ సబ్జెక్ట్ కాగానే వర్బ్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ అన్నిటి కూడా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. కానీ ఈ వర్బ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద సబ్జెక్ట్, అందులో మధ్యలో ఏ ఆక్సిలరీ వర్బ్ కూడా ఉండకుండా వస్తుంది. అది యాక్టివ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. సో రామా కిల్డ్ అంటే అర్థం ఏంటంటే రాముడు చంపెను. మనం చాలా మటుకు ఏం రాస్తామంటే మర్చిపోయి రామా వాజ్ కిల్డ్ అని రాస్తాం. రామా వాజ్ కిల్డ్ అని రాస్తాం.
చూడండి రెండుటి సెంటెన్స్కి భేదం ఏంటో తెలుసా? రామా కిల్డ్, రామా వాస్ కిల్డ్. రామా కిల్డ్ అంటే రామ చంపెను. రామా వాస్ కిల్డ్ అంటే దాని మీనింగ్ రివర్స్గా ఉంటుంది. ఏంటంటే రాముడే చంపబడ్డాడు. రామ వాస్ కిల్డ్ అంటే అర్థం ఏంటంటే రాముడు చంపబడెను. ఇక్కడ రామా కిల్డ్ అంటే రాముడు చంపెను. చంపబడెను, చంపెను, ఎంత భేదం ఉందో చూడండి. ఇక్కడ యాక్షన్ ఏమో ఈయన చేసినాడు, ఇక్కడేమో యాక్షన్ ఏమో ఆయన మీద చేయబడ్డది. ఇది యాక్టివ్ ఫామ్, ఇది ప్యాసివ్ ఫామ్. తెలుగులో దీని మీనింగ్ చాలా భేదం ఉంటుంది. దీనికి మధ్యలో వచ్చింది ఒకటి వాజ్ మాత్రమే. ఈ వాజే ఆ సెంటెన్స్ మీనింగ్ అంతా చేంజ్ చేస్తుంది. ఇక్కడ కూడా మనము అంటే అన్నిటికీ మనం వాజ్ వాడము. ప్యాసివ్ ఫామ్లో రాసేటప్పుడు ఇది సింపుల్ పాస్ట్లో ఉంటే వాజ్ వాడతాం, ఇది ప్రజెంట్ ఫామ్లో ఉంటే ఈజ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ కిల్స్ అని అన్నాం అనుకోండి. దీన్ని ప్యాసివ్ ఫామ్లో అంటే ఇది రామా కిల్డ్, రామా వాస్ కిల్డ్ అని రాష్ట్రం. ఇది వేరే వేరే సెంటెన్సెస్ కానీ దీని మీనింగ్స్ వేరే. కానీ ఇది రామా కిల్స్ రావణ ఉందనుకోండి సపోజ్. దీన్ని ప్యాసివ్ ఫామ్లో చేస్తే ఇది ముందు వస్తుంది. ఎట్లా? రావణ, ఇక్కడ కిల్స్ అనే జగల ఇది పాస్ట్ ఫామ్ కాదు కాబట్టి రావణ ఈజ్ కిల్డ్ బై రామా. ఇది ఈజ్ ఎందుకు ఇక్కడ వచ్చిందంటే ఇది ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి. సో దీనికి ఇది ప్యాసివ్ ఫామ్ కాదు, దీనికి డైరెక్ట్గా ఇది ప్యాసివ్ ఫామ్ కాదు, కానీ మీనింగ్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో ప్యాసివ్ ఫామ్లో రాసేటప్పుడు ఈ రూల్స్ మనం ఫాలో కావాలి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, మధ్యలో ఉండే వర్బ్ ఫామ్ చేంజ్ అవుతుంది. మీకు ఇంతకుముందే తెలిసి ఉంటుంది కాబట్టి జస్ట్ మీకు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేయాలని నేను ఇవి చెప్తా ఉన్నాను. అప్పుడప్పుడు ఇవి కాక కూడా ఇంకా వేరే మధ్యలో సిన్స్ యూజ్ చేసి రాయమంటాడు, రెండు వైల్ యూజ్ చేసి రాయమంటాడు. అప్పుడు కూడా సెంటెన్స్ మధ్యలో మనం సిన్స్ అని యూజ్ చేస్తాం, వైల్ అని యూజ్ చేస్తాం. సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలా, ఎందుకంటే ఇవి మూడు కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఒక్కొక్కటికి 1 మార్క్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా 3 మార్క్స్ దీంట్లో స్కోర్ చేయగలరు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 16, 17 and 18. Then we come to the last section in paper 1 and paper 2. Paper 1, paper 2లో లాస్ట్ సెక్షన్ C, క్రియేటివ్ రైటింగ్ అని ఉంటుంది. క్రియేటివ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. మనము ఇవన్నీ అటెంప్ట్ చేసి క్రియేటివ్ రైటింగ్లో టైం లేదని చెప్పేసి కొద్దిగా రాసేయడం, లేకపోతే అటెంప్ట్ చేసి వదిలేయడం అది చేస్తూ ఉంటాం. కానీ ఆ క్రియేటివ్ రైటింగ్కి 15 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1లో 15, పేపర్ 2లో 15, అంటే 30 మార్క్స్. చాలా వాల్యుబుల్ మార్క్స్ అవి, చాలా ఇంపార్టెంట్. కానీ మనము టైం లేక అవి అప్పుడప్పుడు అటెంప్ట్ చేయక 15 మార్క్స్ ఫోర్గో అవుతూ ఉంటాం. నౌ విల్ డిస్కస్ ఈ క్రియేటివ్ రైటింగ్లో ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలనేది నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. లుక్ అట్ దిస్ చార్ట్. డిస్కోర్సెస్ అన్నీ కూడా మీకు ఇంతకుముందే చెప్పినారు కాబట్టి జస్ట్ మీకు అన్నిటి మీద ఓవర్వ్యూ ఇస్తాను. పేపర్ 1లో వచ్చే డిస్కోర్సెస్ మనకు 2 టైప్స్ ఉంటాయి, మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్. మేజర్ డిస్కోర్సెస్కి 10 మార్క్స్ ఉంటుంది, మైనర్ డిస్కోర్సెస్కి 5 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1లో మేజర్ డిస్కోర్సెస్ ఏంటి అంటే స్టోరీ రైటింగ్ ఆర్ narrative రైటింగ్, కాన్వర్జేషన్ రైటింగ్, డిస్క్రిప్షన్, డ్రామా ఆర్ ప్లే, ఇంటర్వ్యూ అండ్ కొరియోగ్రఫీ. ఇవి మేజర్ డిస్కోర్సెస్. మైనర్ డిస్కోర్సెస్లో మెసేజ్, నోటీస్ అండ్ డైరీ ఎంట్రీ. ఓకే, ఒక్కొక్క దాని మీద నేను మీకు
చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మనం అటెండ్ చేయాలి. స్టోరీ రైటింగ్. ఈ పేపర్ 1లో వచ్చే డిస్కోర్సెస్ అన్నీ కూడా మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ బేస్డ్ ఆర్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి. అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉండే ప్యాసేజెస్కి సంబంధించి క్వశ్చన్సే ఇందులో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ రైటింగ్ అన్నదానికి మన టెక్స్ట్ బుక్లో ఉండే ఏదన్నా ప్యాసేజ్ యొక్క స్టోరీ రాయమని అంటారు, ఆర్ నారేటివ్ రూపంలో రాయమంటారు, ఆర్ ఒక పోయం ఉంది దాన్ని స్టోరీ రూపంలో రాయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద DEO డిపార్టెడ్ అని మనకు ప్యాసేజ్ ఉంది. ద DEO డిపార్టెడ్ ఈజ్ వన్ యాక్ట్ ప్లే. వన్ యాక్ట్ ప్లే అంటే అది ఒక ప్లే, కానీ దాన్ని మనం స్టోరీ రూపంలో రాస్తే అది పారాగ్రాఫ్ రూపంలో నారేటివ్ రూపంలో రాయాల్సి ఉంటుంది. అందులో మనకేమో టెక్స్ట్ బుక్లోనేమో అది ప్లే కాబట్టి డైలాగ్స్ ఉన్నాయి అందులో, కానీ ఒకవేళ స్టోరీ రాయమంటే అది స్టోరీ బిగిన్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా బిగిన్ చేయాల్సి ఉంటుంది? దెర్ వాజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, హీ హ్యాడ్ 2 daughters. అట్లాగా మనం బిగిన్ చేయాల్సి ఉంటుంది. స్టోరీ రూపంలో రాయమంటారు. స్టోరీ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ స్టోరీ ఉంటుంది. మెయిన్ స్టోరీలో డిఫరెంట్ సీన్స్ ఉంటాయి, డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. దాని తర్వాత లాస్ట్కు క్లైమాక్స్ ఆర్ కన్క్లూషన్ ఉంటుంది. అది స్టోరీలో ఉండే 3 parts. దెన్ కమ్స్ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ అంటే తెలుగులో మనం సంభాషణ అంటాం. 2 లేదా 3 వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ రిలేటెడ్ క్వశ్చనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్లో దెర్ ఈస్ ఏ స్టోరీ. ఏది? ఫస్ట్ స్టోరీ ఉంది, అందులో నిక్ వాయిచిచ్ ఉంది. ఆ నిక్ వాయిచిచ్ స్టోరీలో మనకు నిక్ వాయిచిచ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వారి ముగ్గురి మధ్యలో జరిగిన సంభాషణను ఒక కాన్వర్జేషన్ రూపంలో రాయమని చెప్తారు. నిక్ వాయిచిచ్ went to school one day. He came back to his house crying. Then his mother asked him, "What's the matter? What happened in the school?" అప్పుడు వాళ్ళిద్దరు ముగ్గురు మధ్యలో జరిగిన సంభాషణ మనము ఆలోచించుకుంటూ మన యొక్క ఆలోచనలంతా పెడుతూ అది ఒక కాన్వర్జేషన్ రూపంలో రాయాల్సి ఉంటుంది. అట్లాగా ఇది కాన్వర్జేషన్లో మనము ముఖ్యంగా ఆ సబ్జెక్ట్, ఆ థీమ్కు సంబంధించే దాన్ని దాటకుండా మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఆ థీమ్ను సస్టైన్ చేస్తూ అన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఆ సెంటెన్సెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నిక్ వాయిస్ ఇచ్చే అన్నాం. ఆయన స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ అమ్మ అడుగుతుంది, "వాట్ హ్యాపెన్ టు యూ నిక్?" అని అడుగుతుంది. అడిగితే నిక్ ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే, "నిక్ కీప్ సైలెంట్ అండ్ స్టార్ట్స్ క్రైయింగ్." అట్లాగా ఉంది. సో దాని తర్వాత వాళ్ళ ఫాదర్ అడిగింది ఎట్లా ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఉండాలా, కొన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉండాలి. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్తోని మనము ఈ కాన్వర్జేషన్ రాయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10 to 15 ఎక్స్చేంజెస్ ఉండేటట్టు రాయాలి. దాని తర్వాత డిస్క్రిప్షన్ అనేది వివరించడం. ఏదైనా ఒక పటాన్ని గురించి వివరించడం, లేకపోతే ఏదైనా సంఘటన, ఇన్సిడెంట్ గురించి వివరించడం, దాన్ని మనం డిస్క్రిప్షన్ అంటాం. అంటే మనము సపోజ్ యూ హ్యావ్ బీన్ టు అన్ ఎక్స్కర్షన్, అక్కడ జరిగిన దాన్ని అంతా కూడా డిస్క్రైబ్ చేయమంటాడు, ఎట్లెట్లా జరిగింది మీ ఎక్స్కర్షన్ అనేది.
దట్స్ కాల్డ్ డిస్క్రిప్షన్. కానీ మనకి ఇందులో టెక్స్ట్ బుక్ బేస్డ్ డిస్క్రిప్షనే ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ సంబంధించిన అదే ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఆ డిస్క్రిప్షన్ అంటే మనం ఒక వ్యాసం రూపంలో దాన్ని రాస్తూ ఉంటాం ఎట్లా జరిగింది అనేది. దెన్ కమ్స్ డ్రామా ఆర్ ప్లే. డ్రామా ఆర్ ప్లే మనకు 1 యాక్ట్ ప్లే ఇచ్చినాం. తర్వాత డ్రామా ఎట్లా ఉంటుందంటే ఒక సీన్ తర్వాత ఒక సీన్ డ్రామా రూపంలో రాయమంటే ఏదైనా లెసన్ ఏదైనా ప్యాసేజ్ని డ్రామా రూపంలో రాయమంటే అది మనం డ్రామా రూపంలో రాయాల్సి ఉంటుంది. అందులో డైలాగ్స్ ఉంటాయి, డ్రామాలో సీన్స్ ఉంటాయి, సీన్ 1, సీన్ 2, సీన్ 3 అట్లా ఉంటాయి. మధ్యలో జరిగిన డైలాగ్స్ ఉంటాయి, అవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. దెన్ కమ్స్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నిక్ వాయిచెస్ విజిట్స్ యువర్ స్కూల్. మీ స్కూల్కి నిక్ వాయిచెస్ వచ్చిందనుకోండి, వస్తే మీరు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇమాజిన్ దట్ యు ఆర్ రిపోర్టర్ ఆఫ్ ఎ లీడింగ్ న్యూస్ పేపర్ అండ్ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ నిక్ వాయిచెస్ who came to your school to talk to the children. ఏం ఇంటర్వ్యూ చేస్తావో రాయమంటాడు. ఇంటర్వ్యూ ఎవరు చేస్తారో రిపోర్టర్ చేస్తున్నాడు అనుకోండి. సో ఇమాజిన్ దట్ యు ఆర్ ద రిపోర్టర్. అంటే మనం ఏం చేయాలి, రిపోర్టర్ నేను అనుకొని ఆయన ఏమేమి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, ఆయన జవాబు ఏం చెప్తూ ఉంటాడు, ఆన్సర్, అది మనం రాయాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఆన్సర్ ఇవి ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్వశ్చన్ అడుగుతాడు, ఎవరైతే ఇంటర్వ్యూ చేయబడ్డారో ఆయన ఆన్సర్ చెప్తుండాలి. సో మనమే 2 రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ మనమే ఫ్రేమ్ చేసి రాయాలా, ఆన్సర్ కూడా మనమే అనుకొని రాయాల్సి ఉంటుంది. ఇది సొంత సెంటెన్సెస్లో మనం సొంతగా ఫ్రేమ్ చేసే సెంటెన్సెస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఇది కూడా రాసేటప్పుడు మనము చాలా మటుకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక 2 or 3 క్వశ్చన్స్, హౌ ఆర్ యూ, వెన్ డిడ్ యూ కమ్, హౌ డిడ్ యూ కమ్ అని ఇట్లా 2-3 క్వశ్చన్స్ అడుగుతాం. దట్స్ ఓకే. కానీ మనం ఏదైతే ఆయనను ఏ విషయంలో అయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నిక్ వాయిచెస్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం, దేని విషయం ఇంటర్వ్యూ చేస్తున్నామని అంటే ఆయనకు లిమ్స్ లేవు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, బట్ హీ వాజ్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్. Okay, he learned how to read and write. Without limbs he can write. He can do all the works. ఆయన ఎట్లా చేయగలుగుతున్నాడు అనేది మనము చెప్పాలనుకుంటే మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినయే క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఆయన స్కూల్కి ఎట్లా పోతూ ఉండే, హౌ డిడ్ యూ గో టు స్కూల్ అండ్ హౌ డిడ్ యూ లెర్న్ రైటింగ్ విత్ యువర్ లెగ్, హౌ డిడ్ యూ లెర్న్ ప్లేయింగ్ విత్ యువర్ చిన్. ఓకే, ఇట్లా ఆయనను క్వశ్చన్స్, ఆయన సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువ అడిగి వాటికి మళ్ళీ ఆయన ఏం జవాబు చెప్తాడో అది కూడా మనం రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వ్యూ. దెన్ కమ్స్ లాస్ట్ వన్ ఈజ్ కోరియోగ్రఫీ. కోరియోగ్రఫీ అంటే ఏంటంటే ఒక పోయం ఉంటుంది. ఆ పోయంను మనము ఇమాజిన్ చేసుకొని ఆ పోయంకు మీనింగ్ తగినట్టు మనము యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కోరియో. యాక్టింగ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోయంలో ఒక చెట్టు ఉంది అంటే మనము ఆ చెట్టు మాదిరిగా నిలబడాలి. దట్ ఈస్ కాల్డ్ కోరియో. ఓకే, సో ఈ కోరియోగ్రఫీలో మనకు నేమ్ ఆఫ్ ద పోయం, థీమ్ ఆఫ్ ద పోయం, సబ్ థీమ్స్ ఉంటాయి, దాంట్లో క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారు, దాని తర్వాత సీన్స్ ఏమేమి ఉంటాయి, సీన్ 1, సీన్ 2, సీన్ 3 ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, అదంతా కూడా మనము 6 పాయింట్స్ ఉంటాయి. ఆ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ దీంట్లో మనకు ఒక పోయం ఇస్తే దాన్ని బట్టి మనం ఆ కోరియోగ్రఫీ స్క్రిప్ట్ రాస్తాం. ఒకసారి కోరియోగ్రఫీ స్క్రిప్ట్లో ఉండే ఆ 6 పాయింట్స్ కూడా మీరు చూసుకోవాలి. దెన్ కమ్ టు మైనర్ డిస్కోర్సెస్. మైనర్ డిస్కోర్సెస్కి 5 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో మనకు మెసేజ్, నోటీస్, డైరీ ఎంట్రీ ఉంటుంది. మెసేజ్
మనం మెసేజెస్ ఇవ్వడం చాలా అలవాటు అయిపోయింది ఈ టెలిఫోన్స్ వచ్చినప్పటి నుండి. ఎవరికి కావాలన్నా కానీ మెసేజ్ పెట్టేస్తాం. మెసేజ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్ టైం తర్వాత ఇంకో 1 hour స్పెషల్ క్లాస్కి స్కూల్లోనే ఉంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీ పేరెంట్స్కి ఇవ్వాలి. దెన్ యూ సెండ్ ఎ మెసేజ్ టు యువర్ పేరెంట్ సేయింగ్ దట్ ఐ విల్ బీ ఇన్ ద స్కూల్ ఫర్ అనదర్ hour because of the special class in the school. So I will be coming to home late today. That is message. ఆ మెసేజ్ అనేది సింపుల్గా ఒక 2 or 3 sentences. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, మీకు దేని విషయం మెసేజ్ ఇవ్వాలో అక్కడ ఇవ్వబడుతుంది, దాని విషయం మనం మెసేజ్ ఇవ్వబడుతుంది. సో 2 or 3 sentencesలో మనం మెసేజ్ రాయాల్సి ఉంటుంది. ఎవరికి రాస్తున్నావు? డియర్ ఫాదర్, I am going to cinema today, therefore I will not be coming home before 10 o'clock అని మెసేజ్ ఇస్తాం అట్లాగా. సో దెన్ కమ్స్ సెకండ్ వన్ ఈజ్ నోటీస్. నోటీస్ అంటే మన స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మన యాక్టివిటీ జరిగితే మనం నోటీస్ పంపిస్తాం. నోటీస్ అంటే ఏంటంటే అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనం ఏం ఇన్ఫామ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా అందులో మనం మెన్షన్ చేయాలి. ఎవరికి నోటీస్ రాస్తున్నాం, ఏం ఇన్ఫామ్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా అందులో నోటీస్లో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కూల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి మండల్ లెవెల్లో. సో అందరూ కూడా యూనిఫామ్లో రావాలి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అనే ఒక నోటీస్ పంపిస్తున్నావు. Imagine that you are secretary of the sports club of your school. Write a notice to the student informing them about the sports and games meet that is scheduled to be conducted in your school from so and so date to so and so. అన్నప్పుడు మనం దాంట్లో నోటీస్లో ఖచ్చితంగా ఏం రాస్తున్నాం, డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఓకే, ప్లేస్ ఏంటి, అయినాక అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది మనం అందులో లేకుంటే అది నోటీస్ కాదు. ఓకే, సో ఏ రోజు ఏం జరుగుతుంది, ఎన్ని గంటలకి, ఏ ప్లేస్లో, ఇవి చాలా ఇంపార్టెంట్ నోటీస్లో. అది మనము ఇన్ఫామ్ చేస్తున్నాం కాబట్టి నోటీస్ రాసే ముందు మనం ఏం రాయాలో బిగిన్ చేసేటప్పుడే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద స్టూడెంట్స్ అని బిగిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నోటీస్ అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, సో నోటీసు, ఇన్విటేషన్ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కానీ నోటీస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ఫార్మ్ అని పెడతాం, ఇన్విటేషన్లోనైతేమో ఇన్వైటెడ్ అని పెడతాం. ఓకే, సో దట్స్ అబౌట్ నోటీస్. దెన్ లాస్ట్ వన్ ఈజ్ డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీ అంటే ఏంటంటే మనము మామూలుగా డైలీ యాక్టివిటీస్ మనం చేసిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు స్లీప్, పడుకునే ముందు డైరీ రాసుకుంటాం. ఈరోజు జరిగిన యాక్టివిటీస్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి మనం చేసినాయి, అన్ఫర్గెటబుల్ థింగ్స్ ఏంటినాయో వాటి విషయం మనం రాసుకుంటాం డైరీలో. దట్ ఈస్ కాల్డ్ డైరీ ఎంట్రీ. ఈ డైరీ ఎంట్రీలో చాలా మటుకు మనం ఏదో మొత్తం ఈరోజు జరిగిన కథ అంతా రాసుకోము, కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతున్నాయో, అన్ఫర్గెటబుల్ ఈవెంట్స్ ఏవైతున్నాయో, ఆలోచనలు ఏమున్నాయో అవి మనం ఈ డైరీలో పెడతా ఉంటాం. సపోజ్ ఈరోజు నువ్వు స్కూల్కి పోయిన తర్వాత దెర్ వాజ్ ఎ క్విజ్ కాంపిటీషన్ ఇన్ ద స్కూల్. ఆ క్విజ్ కాంపిటీషన్లో నీకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వస్తే దెన్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్ యూ. నీకు కూడా చాలా సంతోషమైంది. సో అది ఆ క్విజ్ కాంపిటీషన్ విషయం, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఆన్ పర్టికులర్ డే. ఆ ఈవెంట్ విషయం మనం డైరీ ఎంట్రీ రాసుకుంటే ఎట్లా బిగిన్ చేయాలంటే డైరీ ఎంట్రీ, డేట్, టైం, ఇవి రెండు డైరీ ఎంట్రీలో రాస్తాం.
11/5/2020. టైం మనం రాసుకునే టైం ఎప్పుడు నైట్ 10 o'clock, 10 PM. ఓకే, చాలామంది డైరీ ఎంట్రీ రాసేటప్పుడు డియర్ డైరీ అని రాస్తారు. అవసరం లేదు, అక్కర్లేదు డియర్ డైరీ అని రాయడం. మనం డైరెక్ట్గా రాయొచ్చు. ఎట్లా అంటే టుడే వీ హ్యాడ్ a quiz competition in the school. Our team won the competition. I was leader of the team. I felt very happy when everybody clapped. అట్లా మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయనేది అందులో మనము డైరీ ఎంట్రీలు రాస్తాం. అంత జరిగిన ఈవెంట్స్ కంటే మన ఫీలింగ్స్, మన ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండే అనేది అందులో రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డైరీ ఎంట్రీ. సో దీనికి ఇంకా మనము మన ఫీలింగ్స్ ఏముండే, నీవు ఏ విధంగా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినావు, ఎట్లా అయింది అనేది అవన్నీ కూడా సొంతగా మన సొంత సెంటెన్సెస్లో రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ డైరీ ఎంట్రీ. సో రిమెంబర్, డైరీ ఎంట్రీలో డేట్, టైం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దెన్ కమ్ టు పేపర్ 2. పేపర్ 2లో మేజర్ డిస్కోర్సెస్, బయోగ్రఫికల్ స్కెచ్, ఎస్సే, లెటర్ రైటింగ్, రిపోర్ట్ ఆర్ న్యూస్ రిపోర్ట్, స్పీచ్. దెన్ మైనర్ డిస్కోర్సెస్లో పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్. ఇవి 10 marks క్వశ్చన్. ఇది 5 marks క్వశ్చన్. ఫస్ట్ వన్ ఈజ్ బయోగ్రఫికల్ స్కెచ్. బయోగ్రఫికల్ స్కెచ్ మీకు తెలుసు, బయోగ్రఫీ ఇస్తారు. బయోగ్రఫీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ గివెన్ ఇన్ ద టాబ్యులర్ ఫామ్. ఒక టేబుల్ ఫామ్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ మహాత్మా గాంధీ, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అని ఇస్తూ ఉంటాం. ఇచ్చి దాన్ని మనము బయోగ్రఫికల్ స్కెచ్ అని రాయమంటాడు. అంటే అర్థం ఏంటంటే దాన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. పారాగ్రాఫ్ రూపంలో రాసేటప్పుడు ఒక్కొక్క బయోగ్రఫికల్ స్కెచ్లో ఇచ్చిన ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఆన్ 2nd October అట్లాగా. సో సెంటెన్సెస్ రూపంలో అన్నీ రాయాల్సి ఉంటుంది. అదొక పారాగ్రాఫ్ అవుతుంది. దాన్ని మనం బయోగ్రఫికల్ స్కెచ్ అంటాం. సో బయోగ్రఫికల్ స్కెచ్లో మనకు డేటా ఇచ్చినప్పుడు, బయోడేటా ఇచ్చినప్పుడు మళ్ళీ బయోడేటాను మనము కాపీ చేయవలసిన అవసరం లేదు. దాన్ని పారాగ్రాఫ్ రూపంలో మనం రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫికల్ స్కెచ్. దెన్ కమ్స్ ఎస్సే రైటింగ్. ఎస్సే రైటింగ్ అంటే తెలుగులో వ్యాసము అంటాం. వ్యాసం తెలుగులో మనం ఎట్లా రాస్తాము, వ్యాసం, ఎస్సే. అది ఈ సెకండ్ పేపర్లో వచ్చే ఇవన్నీ కూడా డిస్కోర్సెస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ రిలేటెడ్ డిస్కోర్సెస్ కావు. అవి అవుట్ సైడ్ ద టెక్స్ట్ బుక్, అంటే నాట్ రిలేటెడ్ టు ద టెక్స్ట్ బుక్. ఇవన్నీ కూడా ఓకే, నాట్ టెక్స్ట్ బుక్ బేస్డ్. ఓకే, సో దీంట్లో ఎస్సే మనకు దేని విధంగా మన ఎస్సే రాయమంటాడు. సో ఎస్సే రాసేటప్పుడు కూడా ఇంట్రడక్షన్, మెయిన్ అది ప్యాసేజ్ ఉంటుంది, దెన్ కన్క్లూషన్ ఉంటుంది. దెన్ కమ్స్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ అనేది మనకు 2 types ఆఫ్ లెటర్స్ ఉంటాయి, పర్సనల్ లెటర్ అండ్ అఫీషియల్ లెటర్. పర్సనల్ లెటర్ అయితేనేమో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్లేస్, డేట్ వేస్తాం. దెన్ వి బిగిన్ విత్ డియర్ అని స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత వాయు అది దాన్ని స్టార్ట్ చేసి, మనకు లెటర్ రైటింగ్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేని విషయం లెటర్ రాయమన్నాడో దాని విషయం ఖచ్చితంగా ఒక 5-6 సెంటెన్సెస్ ఉండాలి. మనం ఏదో హౌ ఆర్ యూ స్టడీయింగ్, హౌ ఆర్ యూ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్స్, అది ఇదని చెప్పి మనము అన్ని సెంటెన్సెస్ దాంతోనే ముగించకూడదు. యాక్చువల్గా మనం క్వశ్చన్లో ఏం అడిగినాడు దాని విషయం మనము రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ రాయొచ్చు,
బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ లెటర్లో మనం అట్లనే బిగిన్ చేసి ఇవన్నీ రాస్తాం. కానీ ఖచ్చితంగా ఒక 5-6 సెంటెన్సెస్ మనం అడిగిన క్వశ్చన్కి సంబంధించిన సెంటెన్సెస్ అందులో ఉండాలి. సో పర్సనల్ లెటర్లో మనం డియర్ అని స్టార్ట్ చేస్తాం. అని స్టార్ట్ చేసి లాస్ట్కు యువర్స్ లవింగ్లీ అని క్లోజ్ చేస్తాం. తర్వాత అడ్రస్ రాస్తాం. ఇవేవైతే రూల్స్ ఉన్నాయో, లెటర్ రైటింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ అడ్రస్ ఆన్ ద టాప్ కార్నర్, తర్వాత డియర్, సాల్యుటేషన్, దెన్ బాడీ ఆఫ్ ద లెటర్, సూపర్స్క్రిప్షన్. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా రాస్తే వాటికి 1 మార్క్ ఉంటుంది, 5 మార్క్స్ పడతాయి. బాడీ ఆఫ్ ద లెటర్ 5 మార్క్స్ పడతాయి, 10 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి.